సో డియర్ ఫ్రెండ్స్ మనకు 4 years బిఎడ్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఏదైతే ఎన్ఐటి కానివ్వండి, కేంద్రీయ విద్యాలయాల లోపల మరియు అదేవిధంగా డిగ్రీ కాలేజ్ లోపల 4 years బిఎడ్ డిగ్రీ కోసం మమ్మల్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు మమ్మల్ని నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ నెల 30వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. అంటే ఎవరైతే బీఈడి చేయదలుచుకున్నారో, ఇప్పుడు ఆల్రెడీ ఎన్ఈపి 2020లో భాగంగా 4 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనేటివి డెవలప్ చేసిన విషయం మీకు తెలిసిందే. సో ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫర్ నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎన్సిఈటి 2024 అడ్మిషన్ ఫర్ 4 year ఇంటిగ్రేటెడ్ టీచింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఐటీఈపీ రిగార్డింగ్ అని చెప్పేసి ఇవ్వడం అనేది జరిగింది. ముఖ్యంగా దీనికి ఎలిజిబిలిటీ మనందరికీ తెలిసిందే, ఇంటర్మీడియట్ ఎలిజిబిలిటీ. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి, సరే ఈవెన్ డిఎడ్ కంప్లీట్ అయినా కూడా కావచ్చు. ఒకవేళ డిగ్రీ చేయదలుచుకుంటే మనం డిగ్రీ విత్ బిఎడ్ 4 years లోపలనే వస్తుంది. ఇప్పుడైతే మనకు మామూలుగా తెలిసిందే డిగ్రీ చేయాలంటే 3 ఏళ్ళు చేయాలి, బీఈడి చేయాలంటే 2 years చేయాలి. కానీ దీనివల్ల మనకేమవుతుండే 1 year సేవ్ కావడం జరుగుతుంది. ఎవరైతే టీచింగ్ ప్రొఫెషన్లోకి రావాలనుకుంటారో వాళ్ళు ఇంటర్మీడియట్ తర్వాత ఆటోమేటిక్గా ఆల్మోస్ట్ ఇప్పుడు 5 years ఒక రకంగా, ఇప్పుడు మామూలుగా మనకు 1 year 4 years తగ్గిపోయినట్టే ఒక కోణంలో 1 year సేవ్ అవుతుంది. ఏదైనా ఇక్కడ ఇన్వైట్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అన్న వివరాలు అనేది చూద్దాం. సో 4 years ఇంటిగ్రేటెడ్ టీచింగ్ ఇన్స్టిట్యూషన్ ప్రోగ్రామ్ ఈజ్ సెలెక్టెడ్ సెంటర్ స్టేట్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూషన్స్ ఇంక్లూడింగ్ ఐఐటీస్, ఎన్ఐటీస్, ఆర్ఐఈస్, రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆర్ఐ మైసూరు మనకు తెలిసిందే, గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ద అకాడమిక్ సెషన్ 2024-25 24-25 అకాడమిక్ ఇయర్కు ఇవి మామూలుగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ విల్ కండక్ట్ నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 ఇన్ 178 cities అండ్ 13 మీడియమ్స్. అంటే 13 భాషల్లో ఉంటుంది. ఏ మీడియంలో ఉంటుందంటే మామూలుగా మనకు తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, అట్లా 18 భాషలు ఇచ్చారు. ఆ భాషల లోపల ఎగ్జామ్ అనేది నిర్వహించబడుతుంది. ఆన్లైన్ సబ్మిషన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, 1 week అయిపోయింది. 13th Aprilకి వెళ్ళి 30th April 2024 30th April వరకు, ఈ నెల చివరి వరకు 30 వరకు మనం సబ్మిట్ చేసుకోవచ్చు. సో లాస్ట్ డేట్ ఫర్ సక్సెస్ఫుల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ ద ఫీ త్రూ ద క్రెడిట్ ఆర్ డెబిట్ కార్డ్, అది కూడా 30 నాడు సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కరెక్షన్ ఆఫ్ ఇన్ పర్టికులర్స్ ఏమైనా ఎర్రర్స్ కనుక ఉన్నట్టయితే 2nd May to 4th May నాడు 8 ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అనౌన్స్మెంట్ ఆఫ్ సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ లాస్ట్ వీక్ ఆఫ్ మే 2024 నాడు మనకు చెప్తారు. డౌన్లోడింగ్ ద అడ్మిట్ కార్డ్ 3 days బిఫోర్ ద యాక్చువల్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్. 3 రోజుల ముందు తెలిస్తే సిబిటి మోడ్లో ఎగ్జామ్ ఉంటుంది. డేట్ ఆఫ్ ఎగ్జామ్ 12th June నాడు మన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ వెన్స్డే అవుతుంది, ఆ రోజు ఉంటుంది. సో ఈ విధంగా డిస్ప్లే ఆఫ్ రికార్డ్స్, రెస్పాన్స్ అండ్ ఆన్సర్ కీస్ టు బి అనౌన్స్డ్ ఇన్ ద లాటర్ డేట్ అని చెప్తున్నాడు. రిజల్ట్స్ కూడా టు బి అనౌన్స్డ్ అని చెప్పేస్తున్నాడు. ఇది ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. సో మీడియం ఆఫ్ ద క్వశ్చన్ పేపర్ డ్రాయింగ్ ఫ్రమ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఎన్ఈపి ఎన్సిటి 2024 కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒరియా, పంజాబీ, తమిళ్, తెలుగు అండ్ ఉర్దూ. సో దయచేసి ఇన్ని భాషల్లో కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ ఈ భాషల్లో కూడా ఉంటుంది. అదే రకంగా తీసుకున్నట్టయితే సబ్జెక్ట్ కాంబినేషన్ ఫర్ ఈచ్ పేపర్, టైప్ ఆఫ్ క్వశ్చన్ అండ్ ఈచ్ పేపర్. మనం ఏది అంటే కాంబినేషన్ అంటే బహుశా మనకు ఏ సబ్జెక్టులు తీసుకోవాలని ఇస్తాడో 38 డిఫరెంట్ లాంగ్వేజ్కి వెళ్ళి ఎనీ 2 languages 2 languages ఎంపిక చేసుకోవాలి. క్వశ్చన్స్ టు బి అటెంప్టెడ్ 2 different languages పేపర్స్ ఆర్ 2. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఉందనుకోండి, తెలుగు ఇంగ్లీష్, లేదా ఉర్దూ తీసుకోవచ్చు. అదే రకంగా తీసుకున్నట్టయితే ఇంగ్లీష్ తీసుకోవచ్చు. అందులో 18 languagesలోకి వెళ్ళి 2 తీసుకోవాలంటున్నాడు. దెర్ ఆర్ 38 different languages, ఎనీ 2 languages నీడ్ టు బి చూజన్, లాంగ్వేజ్ 1 అండ్ లాంగ్వేజ్ 2. ఈచ్ క్వశ్చన్ పేపర్ విల్ హ్యావ్ 23 questions. లాంగ్వేజ్ సంబంధించి 23 ప్రశ్నలు ఇవ్వబడతాయి, కానీ 20 questionలకే ఆన్సర్ చేయాలి. 20 questions టు బి అటెంప్టెడ్. అదేవిధంగా సెక్షన్ 2, ఇప్పుడేమో సెక్షన్ 1 లాంగ్వేజ్, సెక్షన్ 2 డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్. మన స్పెసిఫిక్ సబ్జెక్టులు సెలెక్ట్ చేసుకోవాలి. 26 సబ్జెక్టులు ఇవ్వబడుతున్నాయి. 26 డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ ఆర్ బీయింగ్ ఆఫర్డ్ అండర్ దిస్ సెక్షన్. ఏ క్యాండిడేట్ మే చూస్ ఎనీ 3 subjects యాజ్ డిజైర్డ్ బై ద అప్లికేబుల్ యూనివర్సిటీస్. సో ఇక్కడ బీకామ్ బీఈడి ఉంది, బీఎస్సీ బీఈడి ఉంది, బీఏ బీఈడి ఉంది, 3 రకాలు ఉన్నాయి. సో మనం ఇంటర్మీడియట్లో బట్టి మనం జనరల్ చూసుకుంటాం. సో ఇక్కడ ఎనీ 3 subjects చూజ్ చేసుకోవచ్చు అంటున్నాడు. 3 డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ ఆర్ టు బి చూజన్. ఈచ్ డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్ విల్ బి హ్యావ్ 28 questions ఉంటాయి. 3 subjectsలుగా ఒక్కొక్క సబ్జెక్ట్లో 28 questions ఉంటాయి. మనం 25 questionలకే ఆన్సర్ ఇవ్వాలి. అంటే 3 questions ఛాయిస్గా వదులుకోవచ్చు. సో అవి 25 × 75 అవుతాయి. ఇక్కడ 20 questions లాంగ్వేజ్లో ఉన్నాయి. అదేవిధంగా సెక్షన్ 3లో జనరల్ టెస్ట్ అంటున్నాడు. దిస్ ఈజ్ ఎ మ్యాండటరీ సెక్షన్. ద జనరల్ టెస్ట్ విల్ బి హ్యావ్ 28 questions. 25 questionలకు నీడ్ టు బి ఆన్సర్డ్.
25 క్వశ్చన్స్ మనం క్వశ్చన్ చేయాలి. అదేవిధంగా క్వశ్చన్ 4 అది జనరల్ టెస్ట్ అన్నాడు. సెక్షన్ 4 టీచింగ్ అప్టిట్యూడ్. సో టీచింగ్ అప్టిట్యూడ్లో దిస్ ఈజ్ మ్యాండేటరీ సెక్షన్. టీచింగ్ అప్టిట్యూడ్ విల్ హ్యావ్ 23 క్వశ్చన్స్, అవుట్ ఆఫ్ విచ్ 20 క్వశ్చన్స్ నీడ్ టు బి అటెంప్టెడ్. 23 క్వశ్చన్లు ఇస్తారు టీచింగ్ అప్టిట్యూడ్లో, 20 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, 20 మార్క్స్ ఉంటాయి. ద టోటల్ విల్ బి 160 క్వశ్చన్స్. మొత్తం 160 మార్కుల క్వశ్చన్ పేపర్ ఉంటుంది. అటెంప్టెడ్ అవుట్ ఆఫ్ 181 క్వశ్చన్స్ ఇస్తారు, 160 మనం క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. దెర్ విల్ బి ఏ చాయిస్ ఆఫ్ 3 క్వశ్చన్స్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్. లాంగ్వేజ్ డొమైన్, స్పెసిఫిక్ సబ్జెక్టు, టీచింగ్ అప్టిట్యూడ్, జనరల్ టెస్ట్ల. ద ఎగ్జామినేషన్ మే బి కండక్టెడ్ ఆన్ మల్టిపుల్ డేస్ ఇన్ 2 shifts డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అండ్ సబ్జెక్ట్స్. సో ఇది సిబిటి మోడ్ కాబట్టి సో మల్టిపుల్ షిఫ్ట్స్ లోపల మల్టిపుల్ డేస్ ఇన్ 2 shifts 2 shifts లోపల నిర్వహించబడి చెప్తున్నారు. మోడ్ ఆఫ్ టెస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆబ్జెక్ట్ టైప్ విత్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో మీడియం 13 లాంగ్వేజ్లో ఇంతకుముందు చెప్పుకుందే ఏ మీడియంలో ఉంటుంది అంటే అస్సామీ, బెంగాలీ, ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, పంజాబీ, ఒడియా, తమిళ్, తెలుగు అండ్ ఉర్దూ. లాంగ్వేజ్ టు బి చోజన్ టెస్టెడ్ త్రూ ద రీడింగ్ కాంప్రహెన్షన్, లిటరరీ యాప్టిట్యూడ్ అండ్ వొకాబులరీ. సో లాంగ్వేజ్ లోపల భాషకు సంబంధించి మనకు కాంప్రహెన్షన్లో ఉంటుంది, లిటరరీ యాప్టిట్యూడ్ ఉంటుంది అండ్ వొకాబులరీ. సో డొమైన్ సబ్జెక్ట్ యాజ్ పర్ ద 12th class సిలబస్. మనం ఏమైతే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్మీడియట్లో ఎంపీసీ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫర్ ఎగ్జాంపుల్, బయోట్ని అంటే బైపీసీ మిత్రులు అంటే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ అట్లా తీసుకోవచ్చు. కామర్స్, బీఏ వాళ్ళు కన్సర్న్ సబ్జెక్ట్ ఇక్కడ ఇచ్చాడు. సో ఇంటర్మీడియట్ సిలబస్ ఆధారంగా తీసుకుంటే ఎన్సీఆర్టీ సిలబస్ అనేది మనకు వెరీ ఇంపార్టెంట్. దయచేసి ఎన్సీఆర్టీ సిలబస్ మనం చదువుకుంటే చాలా హెల్ప్ అవుద్ది. సిలబస్ జనరల్ టెస్ట్ ఏదైతే మనకు చెప్పారో అందులో జీకే, కరెంట్ అఫైర్స్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ రీజనింగ్, లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్ మీద ప్రశ్న అడగబడతాయి. సో సిలబస్ జనరల్ టెస్ట్ లోపల జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, మెంటల్ ఎబిలిటీ ఉంటున్నది, న్యూమరికల్ ఎబిలిటీ అంటున్నారు, క్వాంటిటేటివ్ రీజనింగ్ ఇస్తున్నాడు, అదేవిధంగా లాజికల్ అండ్ అనలిటికల్ రీజనింగ్ పైన ఉంటుంది. ఇది దాదాపు 23 మనం ఇంచంత ఇచ్చారు. సో 28 ఇస్తే 25 మనకు చేయాలి. టీచింగ్ అప్టిట్యూడ్ టాపిక్స్ రిలేటెడ్ టు ద టీచింగ్ ఆఫ్ సైన్స్, ఆర్ట్స్, మ్యాథమెటిక్స్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్, లాంగ్వేజ్ పైన ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ విల్ బి ఆన్లైన్లో చేసుకోవాలి. ద ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్ పేపర్, ఆల్ క్వశ్చన్స్ విల్ బి ఆబ్జెక్ట్ టైప్, మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. లాంగ్వేజ్ 1 23 క్వశ్చన్స్, 20 క్వశ్చన్లకు ఆన్సర్ చేయాలి. లాంగ్వేజ్ 2 23 క్వశ్చన్స్, 20. టీచింగ్ అప్టిట్యూడ్ 23, 20. జనరల్ టెస్ట్ 28 క్వశ్చన్స్ ఇస్తాడు, 20 చేయాలి, 25 చేయాలి. డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్టులు 28కి 25, డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్టు 28కి 25, డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్ 28కి 25. టోటల్ 180 క్వశ్చన్స్కు 161కి ఆన్సర్ ఇవ్వాలి. టు బి చోజన్ ఫ్రమ్ సెక్షన్ 1 38 లాంగ్వేజ్లో చేసిన. లాంగ్వేజ్ 2 అదర్ దాన్ లాంగ్వేజ్ 1 కాకుండా వేరే సెలెక్ట్ చేసుకోవచ్చు. టీచింగ్ అప్టిట్యూడ్ కంపల్సరీ, జనరల్ టెస్ట్ కంపల్సరీ. డొమైన్ ఆఫ్ సబ్జెక్ట్ టు బి చోజన్ ఫ్రమ్ సెక్షన్ 2 26 డొమైన్స్ ఇచ్చారు, అందులోకి వెళ్ళి చేసుకోవాలంటున్నాడు. అదేవిధంగా అదర్ దాన్ డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్ 1 from 2, అదర్ దాన్ డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్ 1 and 2 అంటే ఇప్పుడు 3 సెపరేట్ సబ్జెక్టులు చేసుకోవాలి. సో ఆ సబ్జెక్ట్స్ ఏందో చూద్దాం. ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు విజిట్ ద అఫీషియల్ వెబ్సైట్ ఎన్టీఏ. దయచేసి వెబ్సైట్ని విజిట్ చేయండి, అందులో కూడా ఫర్ లేటెస్ట్ అప్డేట్స్. లాంగ్వేజ్ డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్స్ అండ్ జనరల్ టెస్ట్ covering the NCT 2024 is given Annexure 1. The list of central state universities, institutions including IITs, NITs, RIEs and government colleges for the academic session 2024-25 given in the Annexure 2. Candidates will be appearing in NCET 2024 will be participate in the counseling admission process of any central or state university, institution, IIT, NIT, RIE and government college which have been granted recognition by NCTA for ITEP for the academic session 2024. University, institution, government college may fill up the vacant seats thereafter from the pool of NCTA. ఎవరికైతే సీట్లు అలాట్ చేశారో నేషనల్ పూల్కి వెళ్ళి ఫిల్అప్ చేయడం జరుగుతుందని చెప్తున్నారు. Candidate must carefully read the instructions including how to fill the application from online. Give the information bulletin available on NTA website లో ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఉంటుంది, అది చదివి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫిల్అప్ చేయాలంటున్నారు. క్యాండిడేట్ నాట్ కంప్లైయింగ్ విత్ ద ఇన్స్ట్రక్షనల్ షెల్ బి సమ్మరీలీ డిస్క్వాలిఫైడ్. సరైన విధంగా చేయకపోతే డిస్క్వాలిఫై అవుతారు అంటున్నాడు. క్యాండిడేట్ షుడ్ అప్లై ఫర్ NCET 2024 త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. ఆన్లైన్ మోడ్ ద్వారానే సబ్మిట్ చేయాలి. ద అప్లికేషన్ ఫామ్ ఎనీ అదర్ మోడ్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. సబ్మిషన్ ఆఫ్ ద అప్లికేషన్ ఫ్రమ్ కుడ్ బి మేడ్ బై ద క్యాండిడేట్ ఆన్లైన్ త్రూ ద NTA వెబ్సైట్ ద్వారానే మనం సబ్మిట్ చేయాలి. To reach NTA website for the NCET 2024 online application.
Instructions for filing online application form. Before starting to fill the application form, candidates are advised to read the prospectus displayed on the website of NTA, NCTE, University Institution, Government College where admissions is sought, and clear about the course offered by them. అంటే మనం ఏ కోర్సులో జాయిన్ కావాలనుకుంటున్నాం ఏందనేది కొంచెం ఐడియా తీసుకోమంటున్నాడు. మనం ఏ కోర్స్ కావాలో అవి చూసుకొని అప్లై చేయమంటున్నాడు. ఎలిజిబిలిటీ యాజ్ రిగార్డ్ యాజ్ ఏజ్, పాసింగ్ ఇవన్నీ చూసుకోమంటున్నాడు. ఎలిజిబిలిటీ as regard of age, passing, appearing in qualifying exam, minimum marks in the qualifying exam, relaxation thereof, reservation, admission procedure before applying for the NCT 2024, as universities have their own specific requirements for the admission to specified courses. NTA will not entertain the corrections sent by the candidate through the post or fax. అట్లా corrections post ద్వారా పంపిణీ స్వీకరించబడిన. డౌన్లోడ్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్ అండ్ రెప్లికా ఆఫ్ అప్లికేషన్ ఫామ్, రీడ్ ద కేర్ఫుల్లీ టు ఎన్ష్యూర్ ద ఎలిజిబిలిటీ. సో ఒకసారి అది ఏమంటున్నాడు, ఆ ఎన్టీఏకి వెళ్ళి మనం అప్లికేషన్ను డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ దయచేసి డౌన్లోడ్ చేసుకోమంటున్నాడు, చూడమని చెప్తున్నాడు. ఎనీ కేస్ క్యాండిడేట్ ఫేసెస్ డిఫికల్టీ ఇన్ అప్లయింగ్ ఫర్ NCET 2020 షెల్ మే కాంటాక్ట్, ఈమెయిల్ ద్వారా కాంటాక్ట్ కావచ్చు. ద క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో అడ్వైజ్ టు టచ్ విత్ ద NTA వెబ్సైట్ ద్వారా కూడా ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్కు ఉండమంటున్నాడు. ఇక మిగిలిన ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, కోడ్ 1 లాంగ్వేజ్లో ఇక్కడ మనకి ఎంతకుముందు చెప్పినట్టు వేరు వేరు లాంగ్వేజ్ ఇచ్చాడు. మనం ఈ లాంగ్వేజ్లోకి వెళ్ళి 2 సెలెక్ట్ చేసుకోవాలి, ఇంగ్లీష్ అండ్ లిటరేచర్, హిందీ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు, ఉర్దూ. సో ఇంగ్లీష్ ఫర్ కమ్యూనికేషన్, హిందీ ఫర్ కమ్యూనికేషన్ అన్నారు. సో లిస్ట్ ఆఫ్ లాంగ్వేజ్, డొమైన్ సబ్జెక్ట్స్ అండ్ జనరల్ టెస్ట్ కవర్డ్ ఇన్ సిటీ. సో ఈ విధంగా అరబిక్, బోడో ఇవి వేరే ఇస్తున్నాడు. చైన్, ఇటాలియన్, సెక్షన్ 38 లాంగ్వేజ్ అని అన్నాడు. సెక్షన్ 1లో మనం ఏదన్నా ఇళ్ళకెళ్ళి ఎంపిక చేసుకుంటున్నాడు. పాలీ, స్పానిష్, సింధీ ఇవన్నీ ఇచ్చాడు. కాశ్మీరీ, కొంకణి ఏవైనా చేసుకోవచ్చు. సో ఇక మనం ఆప్షనల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షనల్స్లో కూడా 3 చేసుకోవాలన్నాడు. సో ఇక్కడ 301 ఇచ్చాడు. అకౌంటెన్సీ, బ్యాంక్ కీపింగ్, అగ్రికల్చర్, ఆంథ్రపాలజీ, బయాలజికల్ స్టడీస్, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీలో కామన్గా ఇచ్చాడు. బయోసైన్స్ వాళ్ళు బిజినెస్ స్టడీస్, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, కంప్యూటర్ సైన్స్, ఎకనామిక్స్, ఇంజనీరింగ్, గ్రాఫిక్స్, ఎంటర్ప్రైనర్షిప్, ఫైన్ ఆర్ట్స్, జియోగ్రఫీ, జియాలజీ, హిస్టరీ, హోమ్ సైన్స్, నాలెడ్జ్, ట్రెడిషనల్, లీగల్ స్టడీస్, మాస్ మీడియా, మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిజిక్స్, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, సంస్కృత్, సోషియాలజీ. సో దయచేసి సబ్జెక్ట్స్ కొద్దిగా కేర్ఫుల్గా సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏవైతే ఇంటర్మీడియట్లో ఉన్నారో అవి అని అంటలేడు, మరి ఒకసారి మళ్ళీ ఇన్ఫర్మేషన్ బులెటిన్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. జనరల్గా అయితే అనిపిస్తుంది, ఒకవేళ మ్యాథ్స్ అయితే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అని, బైపీసీ అయితే బాటనీ అంటే బయాలజీ, తర్వాత కెమిస్ట్రీ, ఫిజిక్స్ అట్లా అనిపిస్తుంది ఇక్కడ. సో ఒకసారి మాత్రం దయచేసి ఖచ్చితంగా డీటెయిల్గా చూడండి. 327 సెక్షన్ 3 కంపల్సరీ టీచింగ్ అప్టిట్యూడ్, సెక్షన్ 4 ఏమో జనరల్ టెస్ట్ మ్యాండేటరీ. సో ఇవి డీటెయిల్స్ ఇవ్వబడ్డాయి. క్యాండిడేట్స్ విల్ appearing NCT will be participate in the counseling centers admission process, any center, university, institution, IIT, NIT, RI and government college which have been granted recognition. సో ఎక్కడైతే రికగ్నిషన్ ఉందో దీని లోపల మనకు కౌన్సిలింగ్ నిర్వహించబడుతుందని ఇస్తున్నాడు. NCT ఫర్ ITEP అకాడమిక్ సెషన్ 2024-25, యూనివర్సిటీ, ఇన్స్టిట్యూషన్, గవర్నమెంట్ కాలేజ్. సో ఇది ఎన్ఎక్జర్ 2లో ఇచ్చారు. అదేవిధంగా ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దానిలో ఇస్తున్నాడు. ఇప్పుడు హర్యానా, పంజాబ్, ఉత్తరాఖండ్, తర్వాత ఢిల్లీ, హర్యానా, యూపీ, హర్యానా, పంజాబ్ ఇచ్చాడు. తర్వాత జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, అదేవిధంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, అదేవిధంగా అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర 50 సీట్లు ఉంటున్నాయి ప్రతి దానిలో ఇచ్చిన దగ్గర. కేరళ, తెలంగాణలో తీసుకుంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ అని ఇచ్చాడు. గచ్చిబౌలి, మడికొండ విలేజ్, రాజేంద్ర నగర్, హైదరాబాద్లో. అక్కడ BA BEd ఉంది, సెకండరీ BA BEd 1 యూనిట్ ఉంది. BSc BEd ఉంది, 50 సీట్లు ఉన్నాయి. బీకామ్ BEd కూడా 50 సీట్లు ఉన్నాయి. అదేవిధంగా తమిళనాడు ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్లో నేషనల్ సంస్కృతి యూనివర్సిటీలు, అందులో BA BEd ఇచ్చారు. తర్వాత 1 యూనిట్ సెకండరీ అంటున్నారు. తర్వాత కేరళ, పాండిచ్చేరి, తెలంగాణలో ఇంకోటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ NIT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్ హైవే, హనుమకొండ, వరంగల్. అప్పుడు NIT NIT వరంగల్ అంటాం, హనుమకొండలో ఉంటుంది. అందులో ఇప్పుడు BSc BEd సైన్స్ వారికి ఇది కూడా 1 యూనిట్ 50 సీట్లు ఉన్నట్టు ఇస్తున్నాడు. ఏపీ లోపల డాక్టర్ BR అంబేద్కర్ యూనివర్సిటీ
మెయిన్ రోడ్ ఇడ్చెర్ల శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇచ్చారు. అందులో బీఎస్సీ బీఈడి ఉంది 50 సీట్లు, BA బీఈడి 50 సీట్లు ఉన్నాయి, BSc BA 2 ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ బిహైండ్ CSC చర్చి లక్షెట్పేటలో ఇచ్చారు, మంచిర్యాల లక్షెట్పేటలో. అందులో ఇప్పుడు BA బీఈడి ఒక 1 యూనిట్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మామూలుగా ఏపీ తెలంగాణలో ఇప్పుడు కనబడుతున్నాయి. సో దయచేసి మీరు ఒకసారి బులెటిన్ అది మాత్రం మంచి క్లియర్గా చదువుకోండి. అదే ఢిల్లీ, చండీగఢ్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, గుజరాత్, జోధ్పూర్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చండీగఢ్, తమిళనాడు, మిజోరం, మేఘాలయ, అస్సాం. సో 64 ఆల్మోస్ట్ 64 ఇచ్చారు ఇన్స్టిట్యూట్స్లో. సో ప్రతి దానిలో కూడా 50 సీట్లు ఉన్నాయి. డీటెయిల్స్ ఆఫ్ ప్రోగ్రామ్ కోర్స్ ఆఫర్డ్ బై ద above mentioned university institution along with their eligibility criteria are available in the యూనివర్సిటీస్. ఆ యూనివర్సిటీస్ యొక్క వెబ్సైట్ కూడా చూడాలి, మనకి ఏది కావాలో అందులో కూడా ఇస్తున్నాడు. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు కీప్ విజిటింగ్ NTA. సో NTAను కూడా మనం ఫ్రీక్వెంట్గా విజిట్ చేయమంటున్నాడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం. NCET 24 మీట్ ఫర్ అడ్మిషన్ ఫర్ యూజీ కోర్స్, అండర్ గ్రాడ్యుయేట్స్ కోర్స్కు అంటే BA కానీ BEd ఆఫర్డ్ బై ద సెలెక్టెడ్ సెంట్రల్ స్టేట్ యూనివర్సిటీస్ ఇంక్లూడింగ్ IITs, NITs, RI అండ్ గవర్నమెంట్ కాలేజ్ ఫర్ అకాడమిక్ సెషన్. సో ఇది మామూలుగా ఇచ్చారు. ఇవి డీటెయిల్స్ అండి. సో తప్పనిసరిగా మిత్రులందరికీ విజ్ఞప్తి, ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అవుతారో వాళ్ళు BEd చేయదలుచుకున్నారో వాళ్ళకైతే డిగ్రీ విత్ BEd అంటే ఒక రకంగా రెగ్యులర్ గ్రాడ్యుయేషన్ 3 years ఉంటుంది, తర్వాత BEd చేస్తే 2 ఏళ్ళు ఉంటుంది. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే 4 సంవత్సరాల లోపలనే BEd మన చేతిలోకి రావడం అనేది జరుగుతుంది. ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాజిటివ్ థింగ్. అదేవిధంగా ఎవరైనా కనుక D.Ed కంప్లీట్ అయినా కూడా, D.Ed ఇప్పుడు కంప్లీట్ అవుతుందో బులెటిన్ బోర్డులో చూడండి డీటెయిల్స్. వారు కూడా దయచేసి మనకి ఏంటంటే ఈ కోర్సుకు డైరెక్ట్ డిగ్రీ, ఇఫ్ యూ వాంటెడ్ టు డిగ్రీ అలాంగ్ విత్ BEd కూడా కోర్స్ 1 year ఎక్స్ట్రా, ఒక 1 year అంటే 4 yearsలో కంప్లీట్ అయిపోతుంది. సో ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ అండి. సో తప్పనిసరిగా మనకి ఏంటి అంటే ఈ యొక్క 4 years ఇంటిగ్రేటెడ్ మామూలుగా BEd కోర్స్ ఇవి. సో ఇది IIT, NITs, RISలో గవర్నమెంట్ కాలేజ్లో ఉన్నాయి. మరొకసారి చూద్దాం. ఆన్లైన్ సబ్మిషన్ ఈ నెల 30కి లాస్ట్ డేట్ ఉంది. అదేవిధంగా మామూలుగా ఫీజు ఏదంటే 30th April వరకు చేయొచ్చు. కరెక్షన్ 8 ఆప్షన్స్ 2nd May వరకు ఉంది. అనౌన్స్మెంట్ ఆఫ్ సిటీ ఎగ్జామినేషన్ లాస్ట్ వీక్ మెయిల్లో ఇస్తారు. డౌన్లోడింగ్ కార్డ్ 3 days బిఫోర్ ద ఎగ్జామ్. డేట్ ఆఫ్ ఎగ్జామ్ 12th Juneకు ఉంది. సో ఇవి ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. సో కంపల్సరీ మనం ఏంటంటే ఈ వెబ్సైట్ విజిట్ చేయండి, దయచేసి వెబ్సైట్ ఆన్లైన్లో చేసుకోవాలి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీ ఫ్రెండ్స్ కూడా ఇది షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్